సినిమా బాగుందన్న, చాలా బాగుంది, నీట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక లెవెల్లో తీసుకెళ్లారు. అసలు ఆ లవ్ ట్రాక్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్, అంజలి గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నిజంగా ఫుల్ లెంత్గా అంజలి క్యారెక్టర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. అలాగే విశ్వసేన అయితే ఈ సినిమాలో మేనరిజం కానీ ఇట్లానే మేనరిజం కానీ సాంగ్స్ కానీ ఫైట్స్ అయితే వేరే లెవెల్ భయ్యా, అసలు మామూలుగా ఫైట్స్. అలాగే నిజంగా నేహా శెట్టి గారితో అయితే యాక్టింగ్ అయితే మామూలుగా అల్టిమేటెడ్గా ఉంది. తన గ్లామర్తో పాటు యాక్టింగ్ కూడా అల్టిమేటెడ్గా ఉంది. నిజంగా ఇద్దరు కాంబినేషన్ కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతాయి. కాంబినేషన్ కూడా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది భయ్యా. నాకు తెలిసి నిజంగా 24 క్రాప్ సీరియస్గా పనిచేస్తే ఎలా ఉంటుందంటే అలా ఉంది సినిమా. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డిఐ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. తర్వాతకి క్లైమాక్స్లో సాంగ్ మోగిపోద్ది అనే సాంగ్ కూడా చాలా బాగుంది. అంటే యూత్కి అయితే బాగా మాస్ మసాలా అన్నమాట. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది, అంటే ట్రెండింగ్లో కూడా ఉంది ఆ సాంగ్. విశ్వసేన అన్న గురించి చెప్పాలంటే ఒకటే, నిజంగా ప్రతి సినిమా కంటే ఈ సినిమా తన యాక్టింగ్ కానీ డైలాగ్స్ కానీ ఇంకో లెవెల్ తీసుకెళ్ళి, అంటే స్టెప్ బై ఎదుర్కొంటూ వెళ్ళిపోతుంది. కానీ ఈ సినిమాకి నిజంగా బాలయ్య బాబు ప్రమోషన్ కానీ ప్రతిదీ కూడా హైలైట్ అనమాట. ప్లస్ అనుకోవచ్చు ఈ సినిమాకి. బాగుంది అన్న సినిమా ఓవరాల్గా. పాలిటిక్స్ అదే మెయిన్ పాలిటిక్స్ సినిమాకి సంబంధించి ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే అవ్వాలంటే ఎన్ని స్ట్రగుల్స్ పడుతుంది ఏందనే దాని గురించి తీసాడు. అంటే సినిమా గురించి చెప్పిన దానికన్నా సినిమా చూసిన అర్థమవుతుంది, చాలా బాగుంది. అంటే ఒక మంచి చక్కటి మెసేజ్. ఆ రాజకీయాల వల్ల ఎలాంటి లైఫ్ అనేది కోల్పోతాం, రాజకీయాల వల్ల సొంత ఫ్యామిలీకి ఎంత, పర్సనల్ ఫ్యామిలీకి ఎంత డిఫరెంట్ అనేది చూపించారు. సినిమా అయితే బాగుంది, ఒక మంచి మెసేజ్. కాకపోతే ఏంటంటే అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సినిమా అంటే. ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా మూవీ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. విశ్వక్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా వీరా లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇంతకుముందు విశ్వక్ సేన్ గారు ఇంతకుముందు చేసిన ఏ సినిమాల్లో అయినా సరే ఏదైనా ఒక కంటెంట్ మెసేజ్, ఏదో ఒక సరైన ఒక మంచి స్టోరీ సబ్జెక్ట్ ఎంచుకొని మనం ముందుకు తీసుకొని వస్తారు. ఈ మూవీ కూడా ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ కంటెంట్ తోని మనం ముందుకు తీసుకొని వచ్చారు. నిజంగా ఏంటంటే నాకు ఈ మూవీలో బాగా నచ్చిన సీన్ ఏంటంటే నీ మీదొట్టు అని చెప్పేసి ఒట్టేసేసి లాస్ట్కి కత్తి తీసుకొని ఒక్క పోటు పొడుస్తాడు భయ్యా. మామూలుగా అనిపించలేదు ఆ ఒక్క సీన్కి. థియేటర్లో విజిల్స్ తోని గూస్ బంప్స్. అసలు నిజంగా ఏంటంటే అరుపులు కేకలతో మారుమోగిపోయి థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఫ్యాన్స్ మొత్తం ఎగిరెగిరి గంతేసిరు భయ్య. అన్ని మంచి ఎలివేషన్ సీన్స్, అంతంత మంచి పాయింట్లు ఉన్నాయి. నిజంగా ఏంటంటే దాస్కా దమ్కి అని అంటే ఏదో అనుకోవచ్చు, కానీ నిజంగా మాస్కా దమ్కి, దాస్కా దమ్కి. అటు రౌడీలకు దమ్కి ఇస్తాడు, ఇటు మాస్ పరంగా చూసుకుంటే మాస్ ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. విశ్వక్ సేన్ గారికి నిజంగా ఏంటంటే ఆయననే సాటి, ఆయనకు ఎవరు లేరు పోటీ అనే విధంగా అసలు నిజంగా యాక్టింగ్ మామూలుగా లేదు భయ. వీర లెవెల్లో ఇరగదీసి పడేశారు. అసలు మూవీ స్టోరీ ఏంది, కంటెంట్ ఏంది, అసలు ఏంది అని చెప్పేసి మామూలుగా ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అండ్ కామెడీ ఎలివేషన్స్తో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్లో ఏంటంటే సాయి కుమార్ గారు ఎంట్రీ తర్వాత అసలు సినిమా ఏంది, సినిమా స్టోరీ ఏంది అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఓవరాల్గా చూసుకుంటే మూవీ పరంగా ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ మూవీ అన్న విశ్వక్ సేన్ గారి కెరియర్లో. కాకపోతే ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్లో హీరో నేహా శెట్టి గారికి అండ్ విశ్వక్ సేన్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న ఒక ఎమోషనల్ సీను నిజంగా అది ఒక గుండెల్ని పిండి పడేసింది, చాలా ఏడిపించేసాడు భయ్య. కానీ ఒక రకంగా అది ఎమోషన్ సీనే కావచ్చు, కానీ నేహా శెట్టి గారిని నిజంగా చాలా హైలైట్గా పైకి తీసుకెళ్లారు ఆ సీన్ పరంగా. ఓవరాల్గా చూసుకుంటే మూవీ ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్తా, కానీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాను, కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఒక విశ్వక్ సేన్ గారి కెరియర్లో ఈ మూవీ కూడా ఒక హిట్ పడిందని చెప్పేసి చెప్పగలను. ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే 3.5 రేటింగ్ ఇస్తా అన్న. ఎక్కడ కూడా ఆడియన్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ అయ్యే అవకాశం లేదు. ప్రతి ఒక్కరు థియేటర్కి రండి, చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ. మరో జూనియర్ ఎన్టీఆర్ అబ్బా. మీరు నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ కదా, మరో జూనియర్ ఎన్టీఆర్ లాగా నాకు అనిపించింది. చాలా సీన్స్ నిజంగా వస్తంగా ఉంటాయి. నాకు ఆ సినిమా చాలా సీన్స్ చూసేటప్పుడు మనల్ని ఊహించుకున్నా. నాకు ఆంధ్ర వాళ్ళ, నెక్స్ట్ సింహాద్రిలో అంటే సింహాద్రి మనం చూసేటప్పుడు కొత్తగా ఫస్ట్ టైం ఎలాగైతే మాస్ ఫీలింగ్ వచ్చిందో అలాంటి ఫీలింగ్ మాత్రం ఈ సినిమాలో విశ్వజయన్ చూస్తే మాత్రం నాకు అనిపించింది. అది ఆ ఫైట్స్, అలాంటి ఫైట్స్ చూసేటప్పుడే నాకు ఎందుకో ఆ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మైండ్లోకి వచ్చాడు. సినిమా బిఫోర్ విశ్వసేన సినిమాలకి దీనికి చూస్తే చాలా తేడా ఉంది, చాలా బాగుంది. ఎవరా డైరెక్టర్ అని నేను బుక్ మై షోలో చూసేటప్పుడు మ్యూజిక్ సింగర్ అనుకుంటా. సో ఎంత బాగా తీసాడు అంటే నేను అనుకున్నాను, చాలా బాగా తీశాడు. నిజంగా చెప్తున్నా, ఎగ్జామ్స్ తర్వాత, ఎలక్షన్ తర్వాత ఒక మాస సినిమా అబ్బా. విశ్వసేన్ని ఇంకొక అంటే మరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తున్నా నేను. నాకు అంత బాగా నచ్చింది. సాంగ్ కూడా బాగుంది. అన్నింటికి మించి ఆర్ఆర్ మాత్రం సీన్స్ తగ్గట్టు ఎలివేషన్ చేశారు, అవి మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అక్కడ ఉంది సినిమా, సెకండ్ హాఫ్ ఇలాగ అయ్యింది. సో ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగానే ఉంటే
ఈరోజు ఇంకో థియేటర్లు అన్ని మిగతా సినిమాలు అన్నీ సర్దుకొని వెళ్ళిపోవాలి. ఈ సినిమా ఇంకో 2 వారాలకి ఆగాల్సిన పని లేదు. అంజలి క్యారెక్టర్ ఇప్పుడు వరకు చేసిన సినిమాలో కంటే ది బెస్ట్ క్యారెక్టర్, చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇది. కొన్ని సినిమాల్లో ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ పెద్దగా ఉన్నట్టు ఉంటుంది, ఏజ్ సరిపోదేమో అని అనిపిస్తుంది, కానీ ఇందులో చేసిన క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్ అనిపించింది నాకు. ఏం లేదబ్బా, ఒక్కటే ఇసుక మాఫియాది ఉంది, మనం అనుకుంటామే తప్ప ఈ ఫలానా పార్టీకి నోటీస్ చేసి తీసేదాన్ని మాత్రం ఎక్కడా అనిపించదు. సో ఎలాంటి పొలిటికల్ పార్టీలు కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు, మా కోసమే తీశారు కావాలని మీరు అనుకోవాల్సిన పని కూడా లేదు. పొలిటికల్గా ఎక్కడేం టచ్ చేయలేదు. నేను 3.5 ఇస్తున్నాను. 3.5. మీరు కెమెరా కట్టండి, నేను రివ్యూ కడతా. సినిమా బాక్స్ ఆఫీస్ మీద రావడం కాదు, దానికి రివ్యూ కూడా ఇంపార్టెంటే. సో లంకలో కత్తి కట్టినారు మన ఫలక్నుమా దాస్ పైన, బట్ హియర్ మనం రివ్యూ కడతా ఉన్నా, నేను రివ్యూ కడతా ఉన్నా. రివ్యూ నేనే షౌకత్ గాడే చెప్పాలి ఆ రివ్యూ. సో గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ కాదు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో విశ్వక్ సేన్ యొక్క యాక్షన్ ఏదైతే ఉందో, ఒకవేళ వేరే హీరో ఎవరైనా అయితే న్యాయం చేస్తారో నాకు తెలియదు, కానీ విశ్వక్ సేన్ అయితే 100కి 100 పాళ్ళు చేశాడు. సపోర్టింగ్ క్యారెక్టర్ మనకు బుజ్జి కాదు ఆయన అంజలి గారు కూడా సూపర్గా చేశారు దానికి యాక్టర్. సో ఇది ఒక పొలిటికల్ కమ్ పదవి అహంకారం, అర్థమైందా? పదవి ఒక మనిషిని ఎట్లా వాడుకోవడం. సో ఎన్ని యాంగిల్లో చెప్పినా, ఎన్ని యాంగిల్స్లో చెప్తే అన్ని యాంగిల్స్లో వస్తుంది. వావ్, సూపర్ గాయ్. సో ఎన్ని యాంగిల్స్ చెప్పినా అన్ని యాంగిల్లో స్టోరీ వస్తుందండి. స్టోరీ సూపరు. అండ్ పాటల కంటే స్టోరీయే సూపర్గా ఉంది. అందులో మన విశ్వక్సేన్ యొక్క యాక్షన్ అయితే సూపర్. సో అందరూ ఆయనకి ఏదో టైగర్ అది ఇది కాదు, బాక్స్ ఆఫీస్ కా దాస్ ఎవరు అని అంటే మన ఫలక్నుమా దాస్. అబ్బాది తల్లి లేపిన సినిమా అట్లే గిచ్చి పడేశాడు. స్లాంగ్ అంటావా, మామూలు స్లాంగ్ కాదు. నేనైతే తెలంగాణ స్లాంగే కరెక్ట్ అనుకున్నా, గోదావరి స్లాంగ్ కూడా సినిమా బంపర్ ఎగిపోయింది. సో వెరీ నైస్ అండి. సో సినిమాలో 2 మిస్టేక్లు ఉన్నాయి. వ్యాన్లో ఫైట్ జరిగేటప్పుడు 3 పెట్టెలు ఎగిరేస్తారు, కానీ ఫైట్ అయిపోతే 30 పెట్టెలు వస్తాయి. దట్ వన్ ఇస్ మిస్టేక్. సో బుల్లెట్ కాల్చేటప్పుడు పొట్ట మీద ఉంటుంది యాక్చువల్గా అది, కానీ గుండెకు తగులుతుంది. దట్ వన్ ఆల్సో వన్ మిస్టేక్. సో ఆది గారి యొక్క స్క్రీన్ ప్లే, పేషెంట్ పైన బెడ్ నుంచి వెళ్ళిపోతే గ్లూకోజ్ బాటిల్ పట్టుకొని పోతాడు. దట్ ఈస్ ద ఆర్టిస్ట్ లక్షణమైన అది. సో వెరీ విలేజ్ బ్యాక్డ్రాప్ కదా, డ్రామా ఎలా ఉంది ఓవరాల్ గా? డ్రామా సార్ ఇట్ ఈస్ నాట్ ఏ డ్రామా అండి. అది దాని ఏమంటారు, రూల్ పదవి అహంకారం. దట్ ఈస్ ద సినిమా, అంతే. ఏపీ పాలిటిక్స్ కి రిలేటెడ్ గా కంటెంట్ ఎలా ఉంది? కెమెరామ్యాన్ హటా ఇన్కో, ఈ సినిమాకి ఇది సినిమా అంటే మళ్ళీ పాలిటిక్స్ పోతా ఉన్నాడు. మనం సినిమా గురించి మాట్లాడదాం. వాట్ ఇస్ దిస్? కత్తి కట్టండి, ఇదా మీద ఫస్ట్ కత్తి కట్టండి. ఎన్ని క్వశ్చన్స్ అది కూడా నేనే చెప్పుకోవాలా? యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. మీసాలు ఇట్లా తిప్పడం కాదు, ఇట్స్ ఓల్డ్ ఫ్యాషన్. ఇట్లా తిప్పడం ఇట్స్ ఫలక్నుమా దాస్ ఫ్యాషన్, అర్థమైందా? నైస్. అంజలి క్యా మాల్ హై యార్, అంజలి చూసేట్టే నరాలు జివ్వు అన్నాయి. కంట్రోల్ వద్దు. రాధికక్క మోసం చేయలే, అర్థమైందా? మోసపోయింది రాధికక్క. ఈసారి మోసపోయింది సినిమాలో, ఏది మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. కానీ మాల్ అంటావా, అంజలి మాల్, అబ్బా షొద్దు బ్రో. హీట్ ఎక్కువైపోయింది, బాడీలో హీట్ ఎక్కువైపోయింది. మళ్ళీ నేను పొదల చాట్లో పోవాల్సి వస్తుంది. ఒక మంచి సినిమా చూసిన, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు సినిమా బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూసిన సినిమా చాలా అంటే చాలా బాగుంది అన్న. నిజంగా మామూలుగా లేదు సినిమా అయితే. అంటే విశ్వకన్నా యాక్షన్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ రొమాన్స్ కానీ, ఆ నరకడం కానీ, ఆ ఫైటింగ్స్ కానీ నిజంగా వేరే లెవెల్ ఉన్నాయి అనమాట. అంటే విశ్వకన్నా తన కెరీర్ మొత్తంలో చేసిన ఒక మంచి పని ఏంటంటే ఈ సినిమా ఒప్పుకోవడం అన్న, అంతే. ఇలాంటి మా సినిమా ఎక్కడ చూడలేదు. అంటే విశ్వకన్నాని ఒక రకంగా చూస్తుంటే మన ఎన్టీఆర్ గారిని చూసినా అనిపించింది, జూనియర్ ఎన్టీఆర్. అంటే ఎన్టీఆర్ దమ్ముల ఎన్టీఆర్ అని ఎలా ఉన్నాడు అలా ఆ లుక్ సేమ్ అట్లనే అనిపించింది ఒక రకంగా చూస్తుంటే. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ హీరోయిన్ బుజ్జి గారి గురించి ఏం చెప్తామన్నా, నిజంగా మామూలు బుజ్జి కాదు. అంటే అంటే రాధిక అంటాం అందరం, ఇప్పుడు ఆ రాధిక మర్చిపోయి బుజ్జే కావాలంటామన్నా. అంటే ఐ లవ్ బుజ్జి, ఐ వాంట్ బుజ్జి. అంటే ప్రతి ఒక్కరికి బుజ్జి లాంటి పిల్లమే కావాలి, బుజ్జి లాంటి వైఫ్ కావాలని చెప్పి అనుకుంటారు. సో అంత బాగుంది అన్నమాట బుజ్జి క్యారెక్టర్ కూడా. నాకు చాలా బాగా కనెక్ట్ అవుతాం ప్రతి ఒక్కరు. సినిమా ఒక మంచి స్టోరీ ఉందన్న సినిమాలో. అంటే ఒక పల్లెటూరు వాతావరణంలో ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ శత్రుత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ నమ్మక ద్రోహం ఎలా ఉంటుంది, వాళ్ళ మోసం ఎలా ఉంటుంది, మళ్ళీ వాళ్ళ ఆచారాలు కూడా ఎలా ఉంటాయి, అవన్నీ చాలా అంటే చాలా బాగా చూపించారు. ఆ క్లైమాక్స్ కానీ, ఆ నరకడం, పోలీస్ స్టేషన్ నరకడం ఉంటుంది చూడండి, వేరే లెవెల్. అసలు ఎవడు అసలు విశ్వకన్నా అయితే తగ్గేదేలా చేసిండు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న సినిమా. ఎక్కడ లాగ్ లేదు, బోర్ లేదు, అసలు సినిమాలో ఏం లేదన్న.
సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకనో, లవర్నో, లవలేనో, బ్రేకప్ అయినా, ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా చూడండి అన్న, అంతే. థ్యాంక్ యూ. రాజకీయ నాయకులు మళ్ళీ ఇలా చెప్పిన వాళ్ళందరిలో వస్తారు కదా, సో వాళ్ళు కూడా చూస్తారు సినిమా అయితే. నిజంగా సినిమా చూసి విశ్వకర్ణకి అరే ఇలాంటి సినిమా తీసినవారు అబ్బాయి అంటారన్న, అంతే. థ్యాంక్ యూ. భయ్యా చాలా రోజుల తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ తెలిస్తే పెచ్చగా ఎంజాయ్ చేస్తారనమాట. అంత బాగుంది సినిమా. విశ్వక్సేన్ గారు విశ్వరూపం చూస్తారు సినిమాలో అయితే మాత్రం. మీకు జైలు ఒక సినిమాలో ఎన్టీఆర్ గారి ఆ విలన్ రోల్ ఏదైతే పవర్ఫుల్గా ఉంటుందో ఇందులో సినిమా అంతా కూడా మన విశ్వక్సేన్ గారు అదే రూపం, అదే యాక్టింగ్ అన్నమాట. కొన్ని సీన్లో మనకి ఎన్టీఆర్ కనిపిస్తారు, అంత బాగా యాక్ట్ చేశారు అనమాట. ఇక డైరెక్షన్ కోసం మాట్లాడితే ఫస్ట్ హాఫ్లో మన విశ్వక్సేన్ గారు డీల్ చేసిన సీన్స్ అండ్ యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. డైరెక్షన్కి యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు, చాలా బాగా డీల్ చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ముందు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత అసలు విశ్వక్సేన్ కెరియర్ అంటే అంత బాగుంది సినిమా. అలాగే ఆంజనేయ గారిని గుర్తొస్తే నాకు రమ్యకృష్ణ గారు గుర్తొస్తారు. అంత పవర్ఫుల్గా అంత బాగా యాక్ట్ చేశారు, చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు అనమాట. అలాగే విశ్వక్సేన్ గారి మధ్యన అంజనీ గారి మధ్య వచ్చిన సీన్స్ అయితే మాత్రం గూస్ బంప్సే. ఇంకా విలన్ గారితో పోటీ పడే సీన్స్ అయితే మాత్రం 10 నిమిషాలకి ఒక సీను విజిల్ చేసే ఒక గూస్ బంప్ సీన్స్, ఒక ఎలివేషన్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఇంకా ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం మన సీట్లో కూర్చోలేమన్నమాట. ఇదిరా బ్యాక్గ్రౌండ్, ఇదిరా సినిమా అంటే అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు మనం బయటకు వచ్చినప్పుడు అయితే మాత్రం పెచ్చగా ఎంజాయ్ చేసేస్తాం. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఆ మాస్ ఫీల్ కొద్దిగా తగ్గించి, ఎమోషన్ అంటూ ఫ్యామిలీ అంటూ కొద్దిగా బోర్ అయితే కొట్టలేదు, కానీ కొద్దిగా మాస్ ఫీల్ తగ్గించారనమాట. బట్ సినిమా అయితే మాత్రం ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఒక మాస్ విశ్వక్సేన్ చూస్తారు, బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఒక ఫ్యామిలీ పరంగా వెళ్ళిపోతుంటుంది. సో బోర్ కొట్టగానే సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్ అన్న. బట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ వెళ్తే మాత్రం పెచ్చగా ఎంజాయ్ చేస్తారు. విశ్వక్సేన్ కెరియర్లో బెస్ట్ మూవీ, బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇక యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ అంటే నాకు కింద ఎవరో పేరు చెప్పారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్లోనూ ఈ ఫ్రేమ్కి ఎంత ఇస్తే అని కాదు, ఎంత ఇస్తే ఎంతైనా వచ్చి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనేది ఇచ్చాడు. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం. సినిమాకి పెద్ద ప్లస్ అన్నమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాగే విశ్వక్సేన్ గారు ఫస్ట్ హాఫ్లో వచ్చే సీన్స్, ఆ ఎలివేషన్స్ చాలా అంటే చాలా బాగుంది. చూడగానే నచ్చే విశ్వ కెరియర్లో సినిమాల్లో ఇది బెస్ట్ మూవీ అయినా చాలా అంటే చాలా బాగుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిజంగా గ్యాంగ్స్ వెళ్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. బ్లాక్ బస్టర్ మూవీ అయినా బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. నా ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసొస్తున్నా. ఒక్క ముక్కలో చెప్పాలంటే విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడు అంతే. గామి సినిమాతోనే ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు విశ్వక్సేన్. ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ అన్న. ఒక్క ముక్కలో అసలు నిజంగా పుష్ప రేంజ్ దాటిపోయిన సినిమా. ఆ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. ఒక పనుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా అవ్వడం అనేది అసలు నిజంగా అల్టిమేట్ అనమాట. చూపించే విధానం డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్లో ఇదంతా నడుస్తుంది, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ స్టోరీ నడుస్తుంది. ఇంటర్వెల్ సీన్లో అయితే అన్న ఒక 30 మంది రౌడీల్ని పోలీస్ స్టేషన్లో కొట్టి తగలెట్టేశాడు. ఒక్కటే ఫోన్ ఎస్ఐ ఫోన్ చేశాడు, పోలీస్ స్టేషన్ తగలబెట్టేశాడు సార్ అని. గూస్ బంప్స్ అన్న, గూస్ బంప్స్. మామూలు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. సెకండ్ హాఫ్ అయితే ఫ్యామిలీ సెంటిమెంట్ వేరే లెవెల్. ప్రతి ఒక్క యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ అయ్యే సినిమా ఇది. తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. బ్లాక్ బస్టర్ హిట్ అంతే. సూపర్ అన్న, సూపర్. విశ్వక్సేన్ విజయయాత్ర సురువైంది కాక గిట్ల మేనరిజంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్పేసి, తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ అస్సాం అంట, గ్యాంగ్స్ ఆఫ్ బీహార్ అంట. దాంట్లో కూడా భయము భక్తిని కలిపి రాజకీయ లింకులు పెట్టేసుకొని అంజలి, ఈ సినిమాలో అంజలి పాత్ర ఎలా ఉంది అటువంటి పాత్రను కూడా టచ్ చేస్తూ ఎమోషన్ డ్రామాను టచ్ చేసుకుంటూ వెళ్తేనే సక్సెస్ అవుతారు. ఈ సినిమాలో తెలంగాణ పౌరుడు, తెలంగాణ యాసలో కొట్టేవాడు మాస్కా దాసు గోదావరి యాసలో ఎలా సూట్ అవుతాడు, ఆ లుక్లో ఎలా సూట్ అవుతాడు అనుకున్న కొన్ని సినిమా రాకముందు ట్రైలర్ చూసినప్పుడు అయితే ఏం సూట్ అవుతాడు అనుకున్నా, కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సూట్ అయిన భయ్యా. మస్తు కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. కత్తికట్టే విధానాన్ని నేను రేడియోలో వినేవాడిని, పేపర్లలో చూసేవాడిని చిన్నప్పుడు. అది ఈరోజు ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూశాను. దానికి భయము భక్తి రెండు కలిపి చూపించారు భయ్య. అద్భుతంగా అనిపించేసింది. ఎందుకంటే నరుక్కుంటూ పోతే ఏం కాదు, భయం ఉండాలి, దాంతోపాటు భక్తికి ఉండాలి. ఆ దేవతలకు కత్తి కడితే దేవతలకు కొన్ని వెంటాడి ఎలా వేటకొడలతో నరికి చంపడానికి ప్రయత్నం చేస్తారో ఆ సన్నివేశాలు న్యాచురల్గా అనిపించినాయి. అలాగే ఆ ఇసుక కుంభకోణాలు అలా అప్పట్లో ఎలా ఎత్తుకెళ్ళారు లారీలలో అది చూపించారు. అలాగే రెండు రాజకీయ గ్రూపుల మధ్య జరిగే గొడవలు చూపించారు. అక్కడక్కడ అనిపిస్తుంది పుష్పలో అల్లు అర్జున్ పాత్ర ఆ టైప్లో అనిపిస్తుంది. ఎందుకంటే న్యాచురాలిటీగా అడవి సన్నివేశాలు చూపించారు. అలాగే కొన్ని సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ కనపడతాడు, బాలయ్య బాబు కనపడతాడు. వాళ్ళని టచ్ చేసిందంటే విశ్వక్సేను అభిమానం, వాళ్ళని ఎలా అభిమానిస్తాడో. డైలాగ్స్ లేవు కానీ ఆ రేంజ్లో డైలాగ్ కొట్టిండు. ఆ రేంజ్లో ఈయన క్యారెక్టరేషన్ అలా కనపడుతుంది. అద్భుతంగా వాళ్ళు వేసిన డ్యాన్సులు కనపడ్డాయి. కొన్ని సన్నివేశాలు మంచం ఎక్కి దిగలేకపోతున్నప్పుడు నాకు అనిపించింది, అరే వీడు కొంచెం పర్సనాలిటీ తగ్గించుకుంటే బాగుండని. కానీ వెంటనే మనకు బాలయ్య బాబు ఎన్టీఆర్ కనపడగానే వాళ్ళని టచ్ చేసిందంటే మన ఊహ తప్పు. సో ఒక మహా నటులనే గుర్తు చేస్తున్నాడంటే
జూనియర్ ఎన్టీఆర్ని బాలయ్య బాబుని విశ్వక్సేన్కి వాళ్ళ మీద అభిమానం వాళ్ళని తనలో ఇమిడేసుకొని సినిమాలో ఎలా నటించాలి ఆ పాత్రలు ఎలా ఒదిగిపోవాలని అద్భుతంగా చేసినట్టు అనిపించింది. అలాగే అంజలి పాత్ర అయితే అద్భుతంగా అనిపించింది. సెకండ్ హాఫ్లో మన డిజెటీలు లవర్ ఉందిగా ఫస్ట్ది రాధిక, ఇందులో హీరోయిన్ కదా, ఆమె పాత్ర ఎమోషన్తో ఖచ్చితంగా మనసుని గట్టిపడేస్తుంది భయ్య. ఫ్యామిలీ డ్రామా అనుకోవాలి, ఫ్యామిలీ చూడాలని కోరుకుంటున్నా. అంజలి పాత్ర అయితే నిజంగా ఖతర్నాగా అనిపించేస్తుంది. రంగమ్మత్త తర్వాత అనసూయకి ఎంత పేరు వచ్చిందో అంజలి పాత్రకు అంత పేరు వస్తుంది ఈ సినిమాలో. బీజం బాగుంది. మొత్తం మ్యాక్సిమం ఒక గోదావరి పడవలో ఒకటి సన్నివేశం ఉంటుంది భయ్య, సెకండ్ క్యారెక్టర్ని ఒకటి ఆపోజిట్ క్యారెక్టర్ని పొడిచే సన్నివేశం, అదైతే ఆ సినిమాకి హైలైట్. సినిమా చూడండి, మీకు అర్థమైతే గూస్ బంప్సా ఇంకెక్కడి నుంచి బాంబ్స్ వస్తే నాకైతే అర్థం కాదు. అద్దరిపోయింది భయ్య. దానికి తగ్గట్టుగా బీజం అద్దరిపోయింది. పాటలు సిచ్యుయేషన్ సాంగ్స్ కావాలని పెట్టలేదు. ఐటెం సాంగ్ కావాలనుకున్న ఐటెం సాంగ్ గ్లామరస్గా చూపించారు భయ్య, వల్గర్గా చూపించారు. ఐటెం సాంగ్స్ అంటే చాలా వరకు వల్గారిటీ ఊహిస్తారు, వల్గర్గా ఉంది అనుకుంటే కానీ గ్లామరస్గా చూపించాడు. చాలా బాగా అనిపించేసింది నాకైతే. ఎండాకాలం అటు ఇటు తిరిగే బదులు చల్లగా వచ్చి సమ్మర్ క్యాంప్లో పోకుండా వచ్చి ఉన్నారుగా, వాళ్ళు ఉన్నారుగా, సెన్సార్ కట్ వాళ్ళు ఉన్నారుగా, అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కట్ చేస్తారు ముందే. సో ఎడిటర్ తర్వాత వాళ్ళు కట్ చేసేది వాళ్ళు కట్ చేస్తారు. అయితే వీళ్ళు కొంచెం ఏ సర్టిఫికేట్ కోసం గట్టిగా ప్రయత్నించుంటే ఆ బూతులు కూడా పడేటి. సినిమా అటువంటి ఉంటేనే కొన్ని సన్నివేశాలు హైలైట్ అవుతాయి. సో అవి కట్ చేయడం వల్ల కొన్ని సన్నివేశాలు డీలా అయిపోతాయి. అటువంటి సన్నివేశాలు ఉండాలి. అవసరమైతే మీరు ఎడిట్ సర్టిఫికేట్ తీసుకోండి. సినిమాని, తెలుగు సినిమాని అభిమానించని అభిమాని ఉండడు. ఖచ్చితంగా అద్భుతంగా నచ్చుతుంది, మెచ్చుకుంటారు, మెడల మీద చేసుకుంటారు. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది భయ్యా. ఇట్లా విశ్వక్సేను విజయ విహార యాత్ర కొనసాగించుండు. ఏదో పేరు చెప్తే ఆ పేరు ఈ పేరు నాకొద్దు, టైగర్ అని పిలిపించుకుంటాడు. టైగర్గా ఖచ్చితంగా ఒదిగిపోయింది భయ్య. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టైగర్గా విన్నాము. ఇప్పుడు విశ్వక్సేన్ని, ఎన్టీఆర్ అభిమానిని, బాలయ్య బాబు అభిమానిని మనం టైగర్ లాగా ఈ సినిమాలో చూడొచ్చు. మీకు నందమూరి అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చుతుంది. అద్భుతమైన మూవీ భయ్య, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. థ్యాంక్ యూ. సీన్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్ చూస్తే మాత్రం మనకు ఒక దిమ్మ తిరిగిపోతానా. హీరోయిన్ కూడా RX 100 హీరోయిన్ కూడా, ఎందుకంటే ఫస్ట్ టైం ఎంత బ్లాక్ బస్టర్ కొట్టింది ఈ సినిమా. మన విశ్వక్సేన్ హీరోతో కూడా మంచిగా బాగా కుదిరింది. ఈ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూస్తున్నా మన ఎలివేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కూడా అంటే చెప్పకుండా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కానీ హీరో గారిది ఒక డిఫరెంట్గా తీసుకుపోయిన డైరెక్టర్ గారు. ఎందుకంటే మనకు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఒక చూసుకున్నట్టు ఉంటుంది సినిమా చూస్తుంటే. యంగ్ టైగర్ని చూసినట్టు అనిపిస్తుంది సినిమా చూస్తుంటే, అంత బాగా అనిపించింది. నిజంగా చెప్తున్నా, ఆడియో ఫంక్షన్కి మన బాలకృష్ణ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చిన వల్ల ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా సినిమా బోర్ అనలేదు. సూపర్ 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 బ్లాక్ బస్టర్.